దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన సహోదరులారా, మీరందరూ క్షేమంగా ఉన్నారని దేవుడి మహాకృపతో అన్ని దినములో ప్రార్థిస్తున్నాం. ఈరోజు మంచి వాక్యం మీకు ఇవ్వాలని ప్రేమపూర్వక నేను మనవి చేస్తున్నాను. యెషయా 45:2 ఉందండి. నేను నీకు ముందుగా పోషు మెట్లుగా ఉన్న స్థలమును సరాలకు చేర్చుదను. నువ్వెక్కడ ఉన్నావో, ఎక్కడ నివసిస్తున్నావో అక్కడ దేవుడు సరాలకు చేస్తున్నాడు. నా చావుకొని యాకోబు ద్వారాగా నిర్మించబడ్డాడు. అలాగే నీవు ఎరిగినట్లుగా నీవు కిందని పోల్చుట్లుగా ఉన్నాడు. ప్రియమైన సోదరి, నేను నీకు వెలుగు సృష్టించిన వాడును, అంధకారమునకు చేసిన వాడును, సమాధానకర్తగా చేసిన వాడు నేనే. నేను నిన్ను ప్రేమించినట్లుగా నీవు కూడా దేవునై నా యందై విశ్వసించినట్లుగా ప్రేమ చూపించాలని ఆశ వచ్చాడు. ప్రియమైన సహోదరులారా, ఆయన నిన్ను ఏ స్థానంలో ఉన్నావో, ఎక్కడ ఉన్నావో అక్కడ నివసించిన ఎడల దేవుని యందు విశ్వసించి ఆయన ప్రార్థించు. ఆయన నీకు సరళం చేస్తాడు. సమాధానకర్తన ఆయనే, యెహోవా. నిన్ను సృష్టించిన వాడు, ఈ లోకములో సరళం చేసిన వాడు, నీకు సమాధానం ఇచ్చిన వాడు నా తండ్రి ప్రభువు. ఈ మాటల మట్టైనా మీరు దేవుని యందు ప్రేమతో ప్రేమించి ఏ స్థలములో ఉన్నావో అక్కడే నీ హృదయాంతముతో కలగజేసి ప్రార్థించు. ఆయనకి సరళము జవాబిస్తాడు. దేవుని మాట దీవించగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. వందనాలు.